మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి అశ్విని భరణి కృత్తిక ఒకటో పాదం మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళ విషయం కనుక ఈ రోజున మనం తీసుకున్నట్లయితే వీళ్ళకి వ్యక్తిగతంగా చాలా దృఢ సంకల్పంతో ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉంటాయి. అలాగే చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఏ విషయంలోనైనా వెనక ఆడకుండా గట్టి నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళు ఎంత శ్రమ కోర్చి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా ఉంటాయి. అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా నూతన నిర్ణయాలు, అభివృద్ధి అనేది ఉంటుంది. కొత్త ప్రదేశాల్లో నూతన వృత్తులకి ఆహ్వానాలు అందుతాయి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది? వృషభ రాశి విషయం తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర వీరికి వ్యక్తులతో విభేదాలు రాకుండా వీళ్ళంతవరకు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, లేకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ముఖ్యమైనవి వాయిదా పడుతున్నాయని చెప్పి కంగారు పడకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. అన్నిటికంటే ముందుగా తోబుట్టువులతో కానీ ఎవరితో కానీ ఘర్షణ రాకుండా ఒకే మాట మీద ఉంటూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలతలు అనేవి వీళ్ళకి అందజేస్తాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది లభ్యమవుతుంది. అలాగే ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో కూడా మీకు రావలసిన ఆదాయం మాత్రమే కాకుండా కుటుంబ ఆదాయం ఒకటి, భాగస్వామ్య వ్యవహారాలు ఒకటి, అవి కూడా చాలా వరకు మీకు అనుకూలత చూపిస్తూ ముందుకెళ్ళినప్పటికీ భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కర్కాటక రాశి విషయం తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, రుణాలకు సంబంధించిన విషయాల్లో కానీ, ఎదురు చూస్తున్న వర్తమానాల విషయంలో, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో మీరు ఇప్పటిదాకా పడిన శ్రమకి తగిన ప్రతిఫలం లభించడం, అలాగే పెట్టుబడుల కొరకు మీరు చేసే ప్రయత్నాలు కొంత తాత్కాలికంగా ఆగుతూ వచ్చిన సంతాన ఆరోగ్య విషయాలు, మీ మానసిక ఆరోగ్య విషయంలోనూ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతోంది. సింహరాశి. అమ్మ, ఈరోజు సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? సింహరాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాలు, లేకపోతే ఏదైనా ప్రెస్కి సంబంధించి అంటే ఏదైనా మీరు ప్రింటింగ్కి సంబంధించిన విషయాలలోనూ, తర్వాత ఆధ్యాత్మికమైన విషయాలలోనూ ఈ రోజున ఎక్కువ ఆలోచనలు చేస్తూ ముందుకు పెడతారు. అలాగే కొత్త పుస్తకాలు చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కొత్త వ్యక్తుల్ని కలవడంలోనూ ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. అలాగే భూ సంబంధమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి విషయంలో తీసుకున్నట్లయితే మనకి ఉత్తర, హస్త, చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా ఏదన్నా కొత్త వాట్లలో ఎదురు చూస్తున్నట్లయితే మీ యొక్క కొలీగ్స్ సహకారంతో కొత్త వృత్తులలో అవకాశాలు అనేవి మీకు ఏర్పడడం, వృత్తికి సంబంధించిన దగ్గర ప్రయాణాలు చేయడం, వృత్తిలో అనుకోని రెస్పాన్సిబిలిటీస్ మీకు ఎదురవ్వడం, వృత్తిపరమైన ఆదాయం అంటే రావాల్సిన ఆదాయం కన్నా ఇంకొంత ఆదాయం అనేది మీకు అనుకోకుండా ఆర్థికమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయన్న విధానంలో మనం భావన చేయొచ్చు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా తులలో ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా వృత్తికి సంబంధించిన విషయాలలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో మీకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ కుటుంబంలో ముఖ్యంగా భాగస్వామి కానీ, లేకపోతే దూర ప్రదేశాల నుండి మిత్రుల సహకారంతో కానీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని కొత్త విధానంలో మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం,
అలాగే కొత్త వ్యక్తులు కొన్ని డీలింగ్స్తో మీ దగ్గరికి వచ్చి ఇది ఇలా చేస్తే బాగుంటుంది, మేము ఇలా పెట్టుబడులు పెడతాం అనే విధానంలో మీతో డిస్కస్ చేయడానికి ప్రయత్నాలు చేయడం. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులు ఎవరైనా సరే, అంటే అదేదన్నా రాజకీయ నాయకులు కానీ, పలుకుబడి కలిగిన వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వ్యక్తులతో కానీ ఈ రోజున డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయా? వృశ్చిక రాశిలో అనేటప్పటికీ మన విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వీళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో, అంటే కుటుంబ ఆదాయ విషయంలో కానీ, లేకపోతే తండ్రితో చర్చించేటప్పుడు కానీ, లేకపోతే పెద్దలతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, తొందరగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల, అంటే తొందరగా మీరు ఇచ్చే ఆన్సర్స్ వల్ల అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు మీ మనసులో అలాంటి భావన లేకపోయినా వినేవాళ్ళకి మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో ముఖ్యంగా, అది కూడా మీ యొక్క శత్రు వర్గంతో కనుక మీరు ఏదన్నా ఈ రోజున ఒక అండర్స్టాండింగ్కి రావడానికి కానీ, లేకపోతే విభేదాలు లేకుండా చర్చలు చేయడానికి కానీ చేసే ప్రయత్నాలు వీలైనంతవరకు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే రహస్య శత్రువుల వల్ల కొంత ఇబ్బందులు ఉండడం అనేది, రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కొంత ప్రశాంతత తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ వీక్నెస్ని, అంటే బలహీనంగా ఉండే ఆరోగ్యాన్ని మీరు సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఇవాళ ఉంది. ధనుస్సు రాశి. అమ్మా, ధనుసు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశిలో వచ్చిన నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే మీకు ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నా, ఆకస్మికమైన ధనాదాయం లభించినా అది మీకు అనుకోకుండా ఖర్చులు అనేదే ఎక్కువ కనబడుతుంది. కాబట్టి దాన్ని ఎలా మనం సద్వినియోగపరచుకోవాలి అన్న విధానంలో ఒకటి మొట్టమొదట మీరు ఆలోచించుకోవాలి. అలాగే ఆ రకమైన ఆదాయాన్ని పెట్టుబడుల రూపంలో పెట్టేటప్పుడు దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఎలా చేస్తే అది డబుల్ అవుతుంది అన్న విధానంలో ఆలోచనలు అనేవి ఉన్నప్పటికీ అది ఘర్షణతో కూడి ఉండడం వల్ల వీలైనంతవరకు పెట్టుబడుల విషయం కానీ, ఆలోచనలు కానీ మొదలైనవి ఎక్కువ ఉద్వేగాలకు లోను కాకుండా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. విద్యాపరంగా కూడా ఎవరైనా రీసెర్చ్ ఓరియంటెడ్ స్టూడెంట్స్ కూడా ఇది కొంత ఘర్షణతో కూడిన సమయం కాబట్టి నిర్ణయాలు మొదలైనవి జాగ్రత్తగా తీసుకోవాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎటువంటి ఫలాలు ఉన్నాయి ఈరోజు? మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. వీరికి ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి ఉంది. ఆరోగ్య శ్రద్ధ అనేది ఒకటి అవకాశం ఉంది. అలాగే ఎవరన్నా మీ యొక్క బంధువర్గంతో ఈ రోజున చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొందరి యొక్క ఆలోచనలు మీ ఆలోచనలకి పొసక్కపోవడం వల్ల కూడా ఈ రోజున అనుకోని వివాదాలకు అవకాశం ఉన్న రీత్యా వివాదాలకి దూరంగా ఉంటూ మీ యొక్క వ్యక్తిగత విషయంలో శ్రద్ధ తీసుకుంటూ ఆరోగ్యపరంగా ఆలోచనలు మంచిగా చేసుకుంటూ జీవిత భాగస్వామితో నిర్ణయాల సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర 3 పాదాలు. మీ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీకు వ్యక్తుల సహకారం కూడా మీకు లభించే అవకాశం అనేది మీకు ఏర్పడుతుంది. ముఖ్యంగా పెట్టిన పెట్టుబడుల మీద లాభాల విషయం ఒకటి, సంతానం అభివృద్ధి విషయం ఒకటి మొదలైనవన్నీ కూడా మీరు ఎదురు చూసిన విషయాల్లో చాలా వరకు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఆ విషయంలో ఎక్కువ దృష్టి సారిస్తూ నూతన వాహనాల కొనుగోలు కొరకు, నూతన భూమి కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు అనేవి ఈ రోజున చేస్తారు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు? మీనరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీరి విషయంలో ఈ రోజున వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, భూమికి సంబంధించిన విషయాలు, అలాగే మీ స్వగ్రామాన్ని సందర్శించాలనుకున్న విషయాలు, కొంత ఎక్కువ మీకు జ్ఞాపకాలు, అంటే ఇంతకుముందైన విషయాలు జ్ఞప్తికి తెచ్చుకోవడం, తల్లితర బంధువులతో ఈరోజు చర్చించడం, వారిని కలవడం, లేకపోతే వారు మీ ఇంటికి రావడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. మీ యొక్క స్వగ్రామం సందర్శించాలన్న కోరిక అనేది కొంత అధికంగా ఉండడం అనేది, అలాగే దాంతోపాటుగా నూతన విషయ సేకరణ, నూతన విషయాలను నేర్చుకుని ఇతరులకి చెప్పడం, ముఖ్యంగా ఆహార విషయంలోనూ తర్వాత విశ్రాంతి విషయంలోనూ కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ